ఒక చిన్న గ్రామంలో అనిత అనే చిన్నమ్మాయి తల్లితో కలిసి జీవించేది. ఆమె తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లైన సుజాత రోజూ ఇంటి పనులు చేస్తూ ఇతరుల ఇళ్లలో పనిచేసేది. తాను ఎంత కష్టపడినా అనితకు మంచి చదువు ఇప్పించాలనే ఆశయం ఒక్కటే ఆమెకు ఉండేది. అనిత చాలా తెలివైన అమ్మాయి. పుస్తకాలు చదవడమంటే అమితమైన ప్రేమ. పాఠశాలలో ప్రతి పరీక్షలో మొదటి ర్యాంకు తానే. ఉపాధ్యాయులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపడేవారు. ఒకరోజు ఆమె తన తల్లిని అడిగింది, అమ్మా, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. సుజాత నవ్వుతూ అంది, నీవు మన ఆశ. నీ కలలు నిజం కావడానికి అమ్మ జీవితం మొత్తం త్యాగం చేయగలదు అంటూ సుజాత మరిన్ని పనులు చేసి డబ్బులు దాచసాగింది. ఆ త్యాగంతో అనిత ఇంటర్మీడియట్ తర్వాత మెడికల్ కాలేజ్కు అడుగుపెట్టింది. ఎన్నో కష్టాలు, అలసట, ఆకలితోనూ ఆమె చదువు ఆపకుండా ముందుకు పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత గ్రామానికి కొత్తగా ఓ పెద్ద ఆసుపత్రి వచ్చింది. ఆ ఆసుపత్రిలో ప్రధాన డాక్టరుగా ఎవరు వచ్చారో తెలుసా? అదే అనిత. తల్లి గౌరవంగా చూసింది. నీలోనే నా ప్రపంచం ఉంది అని. అనిత కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకుంది. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం నీవల్లే తల్లి అంటుంది.